హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృత ఫుడ్ డైరీ. ఈరోజు మీ అందరికీ పన్నీర్ మసాలాని చేసి చూపిస్తున్నాను. పన్నీర్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చెక్క, ఎలాచీ, పెప్పర్, బిర్యానీ లీఫ్, పెప్పర్, కొరియాండర్ పౌడర్, మిర్చి పౌడర్, గరం మసాలా, జీడిపప్పు, జింజర్ గార్లిక్, టమోటో, ఆనియన్, బఠానీ, కొరియాండర్, గీ, ఆయిల్. ఇక్కడ 200 గ్రామ్ పన్నీర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేసేదని చూపిస్తాను రండి. ఒక ప్యాన్ మీద ప్యాన్ వేడి అయినాక ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ గీ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు అన్ని స్పైసెస్ని ఇందాక చెప్పాం కదా, అవి అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఆనియన్ కొద్దిగా ఫ్రై అయినాక ఇవి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ వేస్తున్నానండి. టమోటో, జీడిపప్పు, కొరియాండర్. ఇది బాగా ఫ్రై చేసుకొని మసాలా చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా సాఫ్ట్ అయినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ చేసుకోవాలండి. మీకు వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, మసాలా రెడీ అయ్యింది. ఇప్పుడు మేము ఇందాక తీసుకున్న ప్యాన్ మీద ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక 2 స్పూన్ గీ వేసుకుంటున్నానండి. గీ కొద్దిగా వేడి అయినాక బిర్యానీ లీఫ్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక బఠానీ వేసుకోవాలండి. నేను పచ్చి బఠానీ తీసుకున్నానండి, అందుకే ఆయిల్లోనే వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిర్చి పౌడర్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ ఇవి వేసుకొని ఒక మిక్స్ ఇచ్చి, మేము ఇందాక చేసుకున్నాం కదా అండి మసాలా, ఆ మసాలాని ఇప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు మసాలా వేసుకున్నాక ఒక బాగా మిక్స్ ఇచ్చి మీకు రుచికి తగ్గినట్టు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక మీరు గ్రేవీ ఏమైనా థిక్గా ఉంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక పన్నీర్ని వేయాలండి. పన్నీరు త్వరగా ఉడికిపోతుందండి, బఠానీ కొద్దిగా టైం పడుతుందండి. ఇప్పుడు ఒక లిడ్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలండి. చూడండి, పన్నీర్ గ్రేవీ రెడీ అయిందండి. పన్నీర్ మసాలా రెడీ అయిందండి. చూడొచ్చు మీరు ఇప్పుడు ఎంత థిక్గా ఉందో. ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం రండి. ఈ పన్నీర్ మసాలాతో చపాతీ, రోటీ ఇలా కాంబినేషన్గా తినొచ్చండి. చాలా బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుందండి. మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరి కోసం ఒక మంచి మాట:
అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్, లైక్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.